హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఐసిఐసిఐ కస్టమర్ కేర్కి ఎలా కాల్ చేయాలో చూపిస్తాను. ముందుగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీరు కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు ఈ కస్టమర్ కేర్స్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటారు. మీరు ముందుగా ఐమొబైల్ పేని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఎంపిన్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ మీకు మీ ఐమొబైల్ పే ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో బెల్ సింబల్, ఐపాల్, లాగౌట్ అని 3 కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఐపాల్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐపాల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మిమ్మల్ని అడగటం అయితే జరుగుతుంది. చూపిస్తాను. మీరు ఐపాల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కింద సెర్చ్ బాక్స్ అనేది ఉంటుంది. కింద సెర్చ్ బాక్స్లో కస్టమర్ సర్వీస్ అని టైప్ చేయండి. కస్టమర్ సర్వీస్ అని టైప్ చేసిన తర్వాత మీరు మెసేజ్ అయితే పంపండి. ఇక్కడ సింబల్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాలర్స్ ఈమెయిల్ అని వస్తుంది. ఇక్కడ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీని మీద క్లిక్ చేసి మీరు కాల్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు దేని గురించి కాల్ అనుకుంటున్నారు అనేది అడుగుతుంది. సేవింగ్ అకౌంట్, క్రెడిట్ కార్డు, డీమ్యాట్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, కన్జ్యూమర్ లోన్స్, ఇంకా మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఇక్కడ అడుగుతూ ఉంటుంది. దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని కాల్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. కాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది డైరెక్ట్గా కస్టమర్ కేర్కి అయితే కనెక్ట్ చేయబడుతుంది. మీరు కస్టమర్ కేర్ కనెక్ట్ చేసినప్పుడు ఐ వాంట్ టాక్ టు కస్టమర్ కేర్ అని 3 సార్లు చెప్పవలసి ఉంటుంది. ఒక వీప్ సౌండ్ తర్వాత ఈ నెంబర్ కాల్ చేసి మీరు ఐ వాంట్ టాక్ టు కస్టమర్ కేర్, ఐ వాంట్ టాక్ టు కస్టమర్ కేర్, ఐ వాంట్ టాక్ టు కస్టమర్ కేర్ అని 3 టైమ్స్ అయితే చెప్పవలసి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.